బీపర్జాయ్ ముప్పు ముంచుకొస్తుంది. మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బీపర్జాయ్ తుఫాన్ రానున్న 24 గంటల్లో మరింత బలపడనున్నట్లు తెలిపింది భారత వాతావరణ కేంద్రం. 3 రాష్ట్రాలకు వార్నింగ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉత్తరం నుంచి ఈశాన్యం వైపుగా పయనిస్తున్న తుఫాన్ బీపర్జాయ్ గోవాకు పశ్చిమంగా 690 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్కు నైరుతి పశ్చిమంగా 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో 3 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక గుజరాత్, కర్ణాటక, కేరళతో పాటు లక్షద్వీప్కు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుజరాత్ వల్సాద్ ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితల్ బీచ్ ను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. బలమైన గాలులు, రాకాసి అలలు ఎగసిపడే అవకాశం ఉండడంతో ఈ నెల 14 వరకు బీచ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు సరాన్ని బట్టి తీర ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, వారికి షెల్టర్ కల్పించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విపత్తు సమయంలో సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రెడీగా ఉంచారు.